హలో ఎవ్రీవన్, నేను మీ కౌశిక్ని. ఇప్పుడు నేను మా ఢిల్లీ ట్రిప్ ఎలా జరిగిందని చెప్తున్నా. ఫస్ట్ డే వచ్చి కరోల్ బాగ్కి, నెక్స్ట్ అక్షర్ధామ్ టెంపుల్కి, నెక్స్ట్ వచ్చేసరికి డే 2 వచ్చి తాజ్మహల్, అలాగే ఆగ్రా ఫోర్ట్, నెక్స్ట్ ప్రేమ్ మందిర్. డే 3 వచ్చి కుతుబ్ మినార్, మార్కెట్ ఒకటి, జమ్మా మసీద్, రెడ్ ఫోర్ట్ అండ్ ఇండియా గేట్. ఇలా అన్నీ తిరిగి సక్సెస్ఫుల్గా ఢిల్లీ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకున్నా. స్టార్టింగ్ వచ్చి నేను తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాను. అంటే తిరుపతి టు చెన్నై ఎయిర్పోర్ట్కి. సో అలా ఎంటర్ అవ్వగానే స్టేషన్ నుంచి అలా మెట్రో ఎక్కి చల్లగా కూర్చున్నా. హ్యాపీగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిపోయా. బా ఏమన్నా సుఖం రా బాబు మెట్రోలో. మనకి ఎప్పుడు తిరుపతికి వస్తుందో ఏంటో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టేషన్కి అయితే వచ్చాను. నడుచుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుంది అన్నారు. ఇది మన చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బా ఏమన్నా లగ్జరీగా ఉందిరా బాబా, భలే ఉంది. హే ఎయిర్ ఇండియా, వస్తున్నా ఆగాగే ఎక్కేద్దాం. ఎక్కేసి ఢిల్లీ వెళ్ళిపోదాం. ఇలా చెన్నై టు ఢిల్లీ మన ప్రయాణం స్టార్ట్ అయింది. అబ్బా ఏమన్నా వ్యూ అండి. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు నాకైతే భలే అనిపించింది. అలా ఎయిర్పోర్ట్కి 3 గంటలు దిగిపోయాం. అలా దిగిపోయిన వెంటనే మనకి అద్భుతమైన ఫీచర్స్ కనపడ్డాయి. మా చుట్టాల ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ డే వచ్చేసరికి రెస్ట్ తీసుకుని మార్నింగ్ లెగిచి ఇంకా ట్రిప్స్ అన్నీ వేద్దాము. ఫస్ట్ మార్కెట్కు స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అలా పడుకున్న తర్వాత ఇలా వచ్చిన వెంటనే వెళ్తూ అలా ఆడుకుంటూనే ఉన్నారు. ఫస్ట్ వచ్చి కరోల్ బాగ్ మార్కెట్కి వచ్చా. ఏం చీప్ అండ్ బెస్ట్ రేట్స్కు అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ కూడా మనకి ఈజీ అండ్ చీప్ అండ్ బెస్ట్లో మొత్తం మార్కెట్ అంతా ఒక 5 గంటలు తిరగచ్చు. అమ్మాయిలు కనుక వచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు. జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు. మనం అయితే సింగిల్గా వచ్చాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. సుఖంగా ఈజీగా అలా నా ఇష్టం వచ్చినట్టు తిరుక్కున్నా. అండ్ తర్వాత వచ్చి నైట్ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తా. ఇదంతా కూడా మార్కెట్ జస్ట్ చూడడానికి వచ్చాను. నైట్ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తా. సో అక్షర్ధామ్ టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్. అసలు ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే దానికి మించిన ప్లేస్ లేదు. అండ్ ఇంకా నేను బయట నుంచి వీడియో తీసా. ఫస్ట్ అయితే వాటర్ స్లైడ్స్ అండ్ బోట్ షికారులు అన్నీ ఉంటాయి. పిల్లలతో కనుక వెళ్తే మీరు ముందుగా వెళ్ళి ఒక 2 hours 4 o'clock టైంకి వెళ్తే నైట్ షో కూడా చూడొచ్చు. అండ్ దట్ ఈస్ ద ఎక్సలెంట్ వన్, అసలు చెప్పక్కల్లా. సో నైట్ టైం వచ్చేసరికి ఇంకా డైరెక్ట్ ఢిల్లీ టు ఆగ్రా. నేనైతే ప్రిఫర్ చేసే ట్రైన్ అంటాను. నాకు కుదరక ఇంకా నైట్ బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ అయితే ఇంకా చచ్చాడు. అసలు పడుకోలేదు ఈ బస్సులో. సో మార్నింగ్ రూమ్ తీసుకుని తర్వాత తాజ్మహల్ చూడడానికి, మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి తాజ్మహల్కి సెట్ అయిపోయి వచ్చాం. ఎక్సలెంట్ వ్యూ అసలు తాజ్మహల్ చూడడానికి వేరే లెవెల్. ఇలా ఇప్పుడు తాజ్మహల్ని మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఏమన్నా ఉంది అసలు. కపుల్స్తో కనుక వచ్చామంటే బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. అసలు వేరే లెవెల్ ఉంటుంది. పెళ్ళి అయ్యాక రండమ్మా మీరంతా మళ్ళీ ఫీల్ అవుతారు. సో అదనమాట తాజ్మహల్. సక్సెస్ఫుల్గా ఆ అందాన్ని చూసేసాం. పక్కన ఉన్న అందాలు కూడా ఉన్నాయిలేండి. అవే ఇవే వేరే లెవెల్ అండి. తాజ్మహల్ నిజంగా చాలా వండర్ఫుల్. అసలు 7 వండర్స్ ఉండడంలో తప్పే లేదు. ఏదో చివరి సూప్కి ఒక హాయ్ చెప్పేసాను అందరికీ. అలా తాజ్మహల్ వైపుకి బాయ్ చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని. సో నెక్స్ట్ వచ్చి రెడ్ ఫోర్ట్కి వచ్చి ఆగ్రా ఫోర్ట్కి వచ్చాం అనమాట. సో నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంటే. ఇలా ట్రిప్ని అలాగే సోలోగా వస్తే సరే బ్రో ఇద్దరం కలిసి వెళ్దామంటే నాతో పాటు వచ్చాడు. ఫొటోస్ అన్నీ కూడా తను హెల్ప్ చేశాడు నాకు. బ్లూ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు తనే. సో ఇదంతా ఆగ్రా ఫోర్టే. ఏమన్నా లగ్జరీగా ఉండేవాడా. ఇది వాళ్ళ అసెంబ్లీ అనమాట. ఇక్కడ ఉండి మొత్తం అంతా జడ్జిమెంట్లు అవన్నీ చేసుకున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ రాణులు ఉండే చోటంట. ఈ ప్లేస్ ఉంది కదా, ఇది వెరీ స్పెషల్ అనమాట. ఇది ఒక వాటర్ ఫాల్ టైప్, మన ఏసీ టైప్ అనమాట వీళ్ళకి. సో అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కిందకి, అలా పారుతుంది. ఆ గైర్కి వాళ్ళకి ఏసీ అనేది వస్తుందంట. సమ్మర్ కూలింగ్
ఇలా ఏసీ భలే ఉంది కదా. అక్కడ గైడ్ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే వినేసాం. సో అలా ఇలాంటి డిజైన్స్ అసలు వేరే లెవెల్లో ఉన్నాయి ఆగ్రా ఈ ఫోర్ట్లో. చాలా బాగుంది అసలు. నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసుకుని బాగా ఎంజాయ్ చేశా. అవుట్ సైడ్ ఒక ప్రతి ఇంచ్ బై ఇంచ్ చాలా బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మధురాకి స్టార్ట్ అయ్యా. మధుర జర్నీ, మధుర అందరూ కూడా ప్రేమ్ మందిర్ బాగుంటుంది అన్నారు. నాకు టైం సరిపోదు, లేకపోతే చాలా టెంపుల్స్ ఉంటాయంట అసలు మధురలో. ఇంకా నాకు టైం సరిపోక ప్రేమ్ మందిర్కి ఒకటి వెళ్తూ ఉన్నా మధురలో. చూద్దాం ఎలా ఉంటుందో. సో ప్రేమ్ మందిర్కి అయితే వచ్చేసాం. ఏమన్నా ఉందండి అసలు ఆ జనము హడావిడి అసలు వేరే లెవెల్లో ఉంది అసలు. ఈ ఫీల్ అయితే నైట్ టైం అసలు వ్యూ అయితే అదిరిపోద్ది. మీరు మా సాయంత్రం 5 ఆ టైంకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోండి. నైట్ టైం వ్యూ అసలు చెప్పక్కల్లా. ఏదన్నా సరే నైట్ టైం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మార్నింగ్ తీసిన ఫోటో. నైట్ టైంలో అయితే నీకు మొత్తం గుడి చుట్టూరా కలర్స్, ఆ జనాలు అసలు మీకు అంత అనిపించదు కానీ సూపర్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళినప్పుడు అయితే క్లైమేట్ కూడా మారిపోయింది. ఫుల్ నేనైతే ఎంజాయ్ చేశాను. సో థర్డ్ డే వచ్చేసరికి కుతుబ్ మినార్తో స్టార్ట్ చేశా. సో ఎంత పెద్దది ఉందో చూడండి. ఆ పైకి వెళ్ళిపోయి నించోవాలని అనిపించింది, అలా చేయలేదు అదోలో. ఇంకా అలా కిందతోనే అడ్జస్ట్ అయ్యాం. నిజంగా కుతుబ్ మినార్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ఫ్యాక్ట్ వచ్చేసరికి పక్కన ఒక చిన్నది కడుతూ ఉన్నారనమాట. జస్ట్ అలా స్టార్ట్ చేశారు, అప్పటికి కట్టించిన ఆయన చనిపోయారంట. ఇంకా అలా ఆపేశారు. ఇది ఇంటీరియర్ డిజైన్ పక్కన కుతుబ్ మినార్ పక్కన ఉండేది, కొంచెం బాగుందని తీసా. సో నెక్స్ట్ మళ్ళీ నిన్నెప్పుడు చూస్తాను కుతుబ్ మినార్. సో ఇలా లాస్ట్ దీంతో ఎండ్ చేస్తా. ఇది వచ్చేసరికి చాందినీ చౌక్ మార్కెట్. ఇది కూడా చాలా బాగుంది చాందినీ చౌక్ మార్కెట్ అనేది. నెక్స్ట్ జమా మసీద్ కూడా అక్కడే పక్కనే ఉంటుంది. సో జమా మసీద్ కూడా వెళ్ళిపోయా. రాష్ట్రపతి భవన్ ఎదురుండగానే ఇండియా గేట్ వేరే లెవెల్ అసలు. ఇక్కడ మొత్తం పార్క్ అనుకుంటా, చాలా పెద్దది ఉంది. మొత్తం అందరూ పిల్లలు అందరూ కూర్చుని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయండి. సోలోగా వచ్చాను, సోలోగా అలా తిరుగుతూ ఉన్నా. కానీ బాగుంది. మొత్తం అంతా బాగా ఎక్స్పీరియన్స్ చేశా. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త మందిని కలవడము అన్నీ కూడా చాలా బాగున్నాయి. చేజింగ్ కూడా చేసాం మేము. ఏదో కొంచెం సరదాగా ఉంటుందని ఒక బైక్ ఏదో ఉందని చెప్పి తీసుకున్నా. ఏదో అలా ఎంజాయ్మెంట్కి. ఇండియా గేట్ అసలు క్రౌడ్ అయితే వేరే లెవెల్. అసలు ఆదివారంతో అసలు మొత్తం నిండిపోయింది ఇండియా గేట్ అంతా. ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఇంకా అలాగే చూస్తూ అడ్జస్ట్ అయ్యా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా వ్యూ తీసుకుని ఇంకా నేను సెండ్ ఆఫ్ ఇచ్చేసా ఢిల్లీకి. ఇది నా జర్నీ ఫ్రెండ్స్, ఢిల్లీ అంతా.